రోజు మీకు మ్యాంగో పరిస్థితి చాలామంది రైతులు గత ఒక 2 నెలల ముందు మ్యాంగో స్టాక్ వివిధ కంపెనీస్ మరియు ర్యాంప్ స్థాయి అక్కడ ట్రేడర్స్ ఉన్నారు, అక్కడ అమ్మడం జరిగింది. అండ్ మన లాస్ట్ 2 monthsలోనే డీటెయిల్డ్గా కూడా వెరిఫికేషన్ చేసి ఆ ఎక్సర్సైజ్ పూర్తి చేశాము. సో మామూలుగా ఒక 37,000 రైతులు ద్వారా జిల్లాలో సుమారుగా ఒక 4,10,000 వరకు మ్యాంగో అమ్మడం జరిగింది. ఇది మల్టిప్లై చేస్తే ఒక 160 కోట్ల పైన సబ్సిడీ మన ప్రభుత్వంకి ఈరోజు రికమెండ్ చేసి పంపిస్తున్నాము. బహుశా వచ్చే వారంలోనే ఈ మ్యాంగో సంబంధించి ఏమేమి సబ్సిడీ ఉంది ఇది అందరు రైతులకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ సూచన మీకు ఇస్తున్నాము. పల్ప్ యూనిట్ మరియు ర్యాంప్ చూస్తే పల్ప్ ఫ్యాక్టరీస్లో సుమారుగా ఒక 2,30,000 వరకు మ్యాంగో వచ్చింది. అండ్ ర్యాంప్స్ అండ్ మండీస్లో కూడా చూస్తే సుమారుగా ఒక 1,70,000 మెట్రిక్ టన్ 4 లక్షల పైన ఈ క్వాంటిటీ కొనడం జరిగింది. 137,000 మంది రైతులు అమ్మారు. 87,000 ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి. సో 87,000 టైం ఇది రికార్డ్ చేయడం జరిగింది. సో నేను అందరికీ బికాజ్ చాలామంది మ్యాంగో రైతులు అడుగుతున్నారు ఎప్పుడు ఆ సబ్సిడీ వస్తుంది. సో ఈ సబ్సిడీ వచ్చే వారం 20 నుంచి 25 ఎప్పుడైనా లోపల వాళ్ళ అకౌంట్లో పడుతుంది, ఈ నెలలో పడుతుంది. మీకు ఈరోజు ఈ సభ ద్వారా సూచన ఇస్తున్నాము. రెండోది, మామూలుగా మీరు చూస్తే ఒక 37,000 మంది రైతులు ఒక 4 లక్షల మెట్రిక్ టన్. మామూలుగా చూస్తే ఒక్కొక్క రైతులు యావరేజ్ చూస్తే 9 టన్ నుంచి 10 టన్ వరకు వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క రైతులకి ఆన్ అండ్ యావరేజ్ 40,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం సౌత్ ఇండియాలో ఆంధ్ర గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఏం అప్పర్ లిమిట్ పెట్టకుండా, ఏం రెస్ట్రిక్షన్ పెట్టకుండా, ఏం ఏరియా రెస్ట్రిక్షన్ పెట్టకుండా మీరు ఎన్నిసార్లు మీకు ఎంత క్రాప్ ఉంటే కూడా మీరు ఇవ్వచ్చు. సో అది సేమ్ కమిట్మెంట్తో ఈ మ్యాంగో సబ్సిడీ రికమెండ్ చేయడం జరిగింది. సో ఇది అందరికీ బేసిక్లీ వాళ్ళు ఎంత ఇచ్చారు ఆ టనేజ్ పరంగానే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒకటి కూడా నేను సూచన ఇస్తున్నాను. చాలామంది రైతుల గతంలో అడిగారు, మీరు ఏమైనా లిమిట్ పెడుతున్నారా, ఒక హెక్టేర్ లిమిట్ పెడుతున్నారా, ఒక లిమిట్ అనేది లిమిట్ పెడుతున్నారు. అటువంటి లిమిట్స్ ఏం పెట్టట్లేదు. మీరు ఎంత ఇచ్చారో అదే వరంగా మీకు ఈ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ సూచన. తర్వాత నేను రైతులు కూడా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. గత సంవత్సరం నుంచి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత సుమారుగా 20 కోట్ల రూపాయలు మనం హార్టికల్చర్లో ఈ మైక్రో ఇరిగేషన్ కాకుండా ఖర్చు చేశాం. ఈ 20 కోట్ల రూపాయలు చూస్తే 10 కోట్ల రూపాయలు మ్యాంగో మీద ఖర్చు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2.5 crore to 3 crore ఫస్ట్ టైం బ్యాగ్స్ ఇచ్చాం, కవర్స్ ఇచ్చాం, మ్యాంగో కవర్స్. రెండవది ఒక 2.5 to 3 crore వరకు రీజనరేషన్, సో దట్ వాళ్ళు కొత్త ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, ఖర్చు చేయడం జరిగింది. ఒక 3 crore వరకు పండాల్స్ కలెక్షన్ సెంటర్ వరకు కూడా ఖర్చు చేయడం జరిగింది. అండ్ ఇంకా 2 కోట్లు బేసిక్లీ ట్రైనింగ్స్ ప్లస్ ఇది ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడీస్ మీద కూడా ఖర్చు చేయడం జరిగింది. సుమారు ఒక 10 crore వరకు మనము మ్యాంగో సెక్టర్ మీద ఖర్చు చేస్తున్నాము. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. బికాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాంగో సెక్టర్ బాగా జరగాలి, మ్యాంగో సెక్టర్ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు బేసిక్లీ నేను మీకు సూచన ఇస్తున్నాను. మైక్రో ఇరిగేషన్ కలిపి మైక్రో ఇరిగేషన్లో సుమారుగా 10,500 హెక్టేర్స్ వరకు మైక్రో ఇరిగేషన్ చేయడం జరిగింది. రైతులు డబ్బు కట్టారు. ఆల్మోస్ట్ 100 crore పైన ఇన్వెస్ట్మెంట్ కూడా హార్టికల్చర్ సెక్టర్స్కి పూర్తిగా చూస్తే హార్టికల్చర్ సెక్టర్కి శాంక్షన్ ఇచ్చింది. నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు తీసుకున్నాను, కొంతమంది ఒక మ్యాంగో వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళు రైతులు చెప్తున్నారు దట్ మనం రైతులు ఉన్నాము.
కానీ నేను ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, మీ దగ్గర ఎవరైనా వస్తే, ఒక పొలిటికల్ పార్టీ మీ దగ్గరికి రావచ్చు, రైతుల దగ్గర ఒక ప్రైవేట్ గ్రూప్ మీ దగ్గరికి రావచ్చు, వాళ్ళు మీకు ఏమైనా చెప్తే మీరే ఆలోచన చేయాలి. ఓకే, ఈరోజు ఒక ప్రైవేట్ గ్రూప్ మీకు వచ్చి మీకు చెప్తారు, మీరు ఇది చేసేసేయండి, మీరు ఆ చేసేసేయండి, మీరు ఈ చేస్తే మీకు బాగుంటుంది. యాజ్ ఏ ఫార్మర్, యాజ్ ఏ రైతులు, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ స్టేక్ హోల్డర్ మీరే ఆలోచన చేయండి దాట్ మనం ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎట్లా చేయగలిగాం. ఇది చిత్తూరు సిచ్యువేషన్ కాదు, కంట్రీ వైజ్ సిచ్యువేషన్, ఇది ఒక మార్కెట్ సిచ్యువేషన్. సో ఎంత పాసిబిలిటీ ఉంటే ప్రభుత్వం ద్వారా, అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనం ఆ రోజు పాసిబిలిటీ, ఆ రోజు సిచ్యువేషన్స్ బట్టి మనం పని చేయగలిగాము. సో ఇది ఒక్కటి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, మీరు పొలిటికల్ పార్టీస్ ఆర్ ఒక పర్టికులర్ గ్రూప్ మీకు ఏమైనా చెప్తే మీరు అసలు అది చేయకూడదు. ఎందుకంటే రేపు మ్యాంగో ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలి. రేపు ఇక్కడ నుంచి మ్యాంగో ఇండస్ట్రీ బయటికి వెళ్ళకూడదు. మన షుగర్ కేన్లో చూసాము, ఈరోజు షుగర్ కేన్లో చూస్తే మొత్తం చిత్తూరు జిల్లాలో ఒకటి ఫ్యాక్టరీ. ఎందుకు ఫ్యాక్టరీస్ క్లోజ్ అయింది? ఆ ఫ్యాక్టరీస్ క్లోజ్ అయినప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు? వాళ్ళు రైతులు సఫర్ అవుతున్నారు. సో దయచేసి ఎవరో బేసిక్లీ ఫార్మర్స్ గురించి మాట్లాడతారు, వాళ్ళు ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడాలి, బికాజ్ ఇండస్ట్రీ కూడా సర్వైవ్ అవ్వాలి. సో ఈ సభ ద్వారా నేను ఇది ఒకటి సూచన ఇస్తున్నాను. నేను ప్రతి ఇండస్ట్రీకి ఒక లెటర్ కూడా రాశాను. ఆ రోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ద్వారా 8 రూపాయలు చెప్పడం జరిగింది. 8 రూపాయలు టీచ్ చేయండి. వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఆలోచన బట్టి అక్కడ మొత్తం మార్కెట్ సిచ్యువేషన్ సపోర్ట్ చేస్తే, ఎక్స్పోర్టర్ సపోర్ట్ చేస్తే, ఆర్డర్ సంబంధించి సపోర్ట్ ఉంటే వాళ్ళు పే చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దయచేసి ఈరోజు నేను ఈ సభ ద్వారా కూడా చెప్తున్నాను, ఏమైనా మ్యాంగో సంబంధించి ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ద్వారా ఆఫీసర్ ద్వారా, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఏం బేసిక్లీ ఒక్కటి కరెక్ట్ ఆర్గనైజేషన్ మ్యాంగో ఫార్మర్స్కి రికగ్నిషన్ లేదు. ఎవరో కొంతమంది బేసిక్లీ కలిపి పెడుతున్నారు. వాళ్ళకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్తో, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధమే లేదు. వాళ్ళు బేసిక్లీ ఒక ఆబ్జెక్టివ్తో ఒక సొసైటీ పెడుతున్నారు. వాళ్ళ ఇష్టం వాళ్ళు పెట్టుకోవచ్చు. సో నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ప్రైమరీ సెక్టర్ బాగా జరగాలి, ప్రైమరీ సెక్టర్ బాగా ఉండాలి, రైతులకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పోవాలి. ఏమేమి మనం చేస్తున్నామో ఇది కూడా రైతులకి బేసిక్గా నాలెడ్జ్ ఉండాలి. సంబంధించి ఈరోజు ఈ మ్యాంగో సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో త్వరలోనే గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఈ నెలలో వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కొన్ని గ్రీవెన్సెస్ ఉంటే కూడా, సపోజ్ నాకు తక్కువ పడింది ఆర్ సపోజ్ నా పేరు రాలేదు, కొన్ని గ్రీవెన్స్ కూడా ఉండొచ్చు. ఆ గ్రీవెన్సెస్ కూడా వెంటనే ఆర్ఎస్పీ స్టాఫ్ ద్వారా, ఆర్పీ స్టాఫ్ ద్వారా తీసుకొని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఏమైనా సరుకు ఆ రోజు వచ్చింది, ఇది ప్రైవేట్ కంపెనీస్కి వాళ్ళు పేమెంట్స్ స్టార్ట్ చేశారు. కొంతమంది ఇండస్ట్రీస్ ఆల్రెడీ పే చేసేసారు, కొంతమంది ఇండస్ట్రీస్ పార్ట్గా పే చేశారు, కొంతమంది ఇండస్ట్రీస్ ఇప్పుడు ఈ నెల కిలో వచ్చే నెల పే చేస్తున్నారు. వాళ్ళు ప్రోడక్ట్ సైకిల్ అంటే ఎప్పుడెప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ అమ్మగలుగుతున్నారు, ఇమ్మీడియట్గా వాళ్ళు రైతులకి పే చేస్తున్నారు. కొంతమంది దగ్గర డబ్బు ఉంది కానీ వాళ్ళు పూర్తిగా ఒక్కసారి మొత్తం రైతులకి పే చేస్తాం కూడా అటువంటి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది సబ్సిడీ అంటే నేను ఏం చెప్పాను, 160 కోట్ల పైన సబ్సిడీ అంటే ఇది గవర్నమెంట్ సంబంధించి 4 రూపాయలు ఏం ప్రామిస్ చేయడం జరిగింది, అదే పే చేయడం.